ఓవైసీ బ్రదర్స్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చినట్టు ఇంత వైల్డ్ గా పూనకం ఏమీ లేదండి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన చరిత్ర విన్నాం, నిజాంల చరిత్ర విన్నా, చరిత్ర ఒకప్పుడు విన్నా, పుస్తకాలలో చదివినా, ఈరోజు లైవ్గా చూస్తున్నా. చరిత్రలో మీరు కూడా చదివి ఉండొచ్చు. మొఘలైలు మన భారతదేశంకి వచ్చినప్పుడు నీ ధర్మం ఏందో తెలుసుకొని నిన్ను చంపిరు, నీ గుడిని విధ్వంసం చేసిండ్రు, నీ గుడిలను కూలగొట్టిండ్రు, మహిళలను అన్నింటిని చేయరాని పనులు చేసిండ్రు వాళ్ళు అని చెప్పి విన్నాం. రజాకార్ల గురించి కూడా విన్నాం. చరిత్ర చెప్తుంది, చాకలి ఐలమ్మ వాళ్ళ చరిత్ర చెప్తే విన్నాం మనం. అరే మహిళలను బతుకమ్మ ఆడుతుంటే చాలా ఘోరంగా బట్టలిప్పి వాళ్ళని అవమానపరిచింది అని విన్నాం. మళ్ళీ వీళ్ళేం చేస్తుండ్రు ఇవాళ? ఓవైసీ ఏం చేస్తుండ్రు ఇవాళ? మహిళా రిజర్వేషన్ బిల్ మీరు వక్ఫ్ బోర్డుది పక్కన పెట్టండి, సిఏ పక్కన పెట్టండి, ట్రిపుల్ తలాక్ పక్కన పెట్టండి, సరే వాళ్ళ కులం కోసం వాళ్ళ మతం కోసం ఉంది అని అనుకున్నాం. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిండ్రు నరేంద్ర మోదీ గారు. పార్లమెంట్ సాక్షిగా మీరు చూసుకోండి, పార్లమెంట్ సాక్షిగా అందరూ కూడా దానికి ఆమోదం పలికిండ్రు. కేవలం ఇద్దరు ఎంపీలు, ఎంఐఎం ఎంపీలు. ఎందుకు ఆమోదం పలకలే అంటే మహిళల సారికత వీళ్ళకొద్దా, మహిళలు ముందుకు సాగొద్దా? అరే విమెన్స్ గురించి కూడా, మహిళల గురించి కూడా నువ్వు రిజర్వేషన్ గురించి నువ్వు చేతులు ఎత్తవా? మహిళల రిజర్వేషన్, మహిళలు ముందుకు పోతే నీకు కూడా మంచిదే కదా, నువ్వెందుకు మాట్లాడవు? మహిళలని రెచ్చగొడతారు వీళ్ళు, ఎంఐఎం లీడర్. పేద మహిళలను రెచ్చగొడతారు, వాళ్ళని పాపం చంటి పిల్లలను ఎత్తుకొని వాళ్ళని ఇంటి రోడ్లపైకి రమ్మని చెప్తారు, చేస్తారు. ఇలా సొంత భార్యలు ఎందుకు బయటికి రారు? ఇంతవరకు అలా మొహాలు చూసిండ్రా మీరన్నా, నేనన్నా? కనీసం ఎట్లుంటారు ఫోటోలు కూడా తెలియదు.